మేడం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 8 రౌండ్లు తెలంగాణలో అందాల పోటీలు నిర్వహించబోతుంది. ఏ విధంగా నిర్వహిస్తే బాగుంటుంది? నిర్వహించచ్చా? నిర్వహించరాదా? అంటే మీ ఒపీనియన్ ఏమో చెప్తారు? అంటే ఎప్పుడైనా ఒక మహిళను గౌరవించాలి కానీ మహిళలను తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి అవమానించడం లాగా ఉంటుంది. ఎందుకు మన సంస్కృతి సాంప్రదాయాలను దెబ్బతినే విధంగా రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఉండకూడదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సీఎం గారు ఏం చేయాలి? మహిళలకు ఇస్తాన్న 6 గ్యారెంటీలు ఏవి? దాని మీద దృష్టి పెట్టాలి తప్ప వేరే కల్చర్ తీసుకొచ్చి పాశ్చాత్య దేశాల నుంచి వాళ్ళని తీసుకొచ్చి అందాల పోటీలు నిర్వహించడం ఎంతవరకు కరెక్టు? ఒక మహిళగా నేను హిందూ సాంప్రదాయాన్ని కించపరిస్తే మాత్రం ఊరుకోము, తప్పకుండా ఖండిస్తాం. దీనికి నిర్వహించడం వల్ల ఏమైనా లాభం ఉందంటారు తెలంగాణ సర్కార్కి? తెలంగాణ సర్కార్కి ఏమైనా లాభం ఉందేమో, మరి ఉండడం వల్లే నిర్వహిస్తున్నారేమో. కానీ మహిళను మాత్రం అగౌరవపరిచినట్టు, మహిళలకు ఇస్తాన్న భద్రత ఇవ్వండి. మహిళలకు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద అగత్యాలు జరుగుతుంటే భద్రత లేదు. సి టీమ్స్ అన్నారు, సి టీమ్స్ ఎక్కడ పోయినాయి? మహిళల గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు? 6 గ్యారెంటీలు ఏవి? అమలులు ఏవి చేతులెత్తేసిండ్రు ఏవి ఇవ్వకుండా. కానీ మహిళలను మాత్రం వేరే పాశ్చాత్య అంటే మన సంస్కృతి సాంప్రదాయాలను దెబ్బతినే విధంగా ఈ చర్యలు ఉన్నాయి. వాటిని మాత్రం అలా చూపిస్తే మాత్రం ఎవరు మహిళగా ఊరుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు మంత్రులు దాదాపు తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, మహిళలకు ఇస్తారన్న పథకాల విషయంలో కావచ్చు, ఇవి ఏం పట్టించుకోకుండా దీనికి సపరేట్గా ఒక బడ్జెట్ కేటాయించడాన్ని ఇలా చూడొచ్చు. అదే చెప్తున్నాం కదండి, ఆ బడ్జెట్ కేటాయించి వాళ్ళకి ఇచ్చేది ఎంత? అందులో మహిళలకు ఇచ్చేది ఎంత? ఆ బడ్జెట్లో కూడా వీళ్ళు లాభం చెందడం కోసమే కదా ఏదైనా కానీ. దానికోసం ఎన్ని లాభాలు వస్తున్నాయో మరి. కానీ ఇక్కడ నిర్వహించడంపై మేము అయితే ఖండిస్తాం. తప్పకుండా మేము ఒక మహిళగా, హిందూ మహిళగా ఖండిస్తాం. చెప్పండి మేడం, తెలంగాణలో అందాల పోటీలు నిర్వహించడం వల్ల ఏమైనా లాభం ఉందంటారా? లాభం ఎందుకు ఉంటుందండి? అందాల పోటీల నుంచి ఏమొస్తుంది? మన సంస్కృతి సంప్రదాయాలు ఏంటి? మన ఇప్పటికే మనం లవ్ జిహాద్లా పడిపోతున్నాం. మన సంస్కృతి అంతా మర్చిపోతున్నారు. ఇంకా ఇప్పుడు మనమందరం మన సంస్కృతి అందరికీ నేర్పిస్తూ మన పిల్లల్ని, భావితరాలకు మన పిల్లల్ని మంచిగా అందించాలి. ఇప్పటికే వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడిపోయినరు, మా లవ్ జిహాద్కి బలైపోతున్నారు. ఇప్పటికైనా ఈ పోటీల వల్ల ఏం యూజ్ లేదు. అట్లీస్ట్ మన కల్చర్ని నేర్పించిండ్రు అనుకోండి, ఏదన్నా మనం భావితరాలకు ఏదైనా ఉపయోగం ఉంటుంది. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కీలకంగా తీసుకున్న నిర్ణయం అందాల పోటీలు నిర్వహించడం, దీన్ని ఎట్లా చూడొచ్చు? తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు అందాల పోటీలు ఇప్పుడు మేలో నిర్వహిస్తామని చెప్పి మొన్న బడ్జెట్ 200 కోట్లు మంజూరు చేయడం జరిగింది. మేము దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్ ఏదైతే కండక్ట్ చేసిందో దానికి 56 కోట్లు పెడితేనే వీళ్ళంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా వ్యతిరేకించి కేటీఆర్ గారి పైన మన ప్రభుత్వం వారందరి మీద కూడా కేసు పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు ఈ అందాల పోటీలకు 200 కోట్లు ఖర్చు పెట్టి ఏం ఆదాయం వస్తుందని చెప్పి వీళ్ళు బడ్జెట్లో పెట్టడం జరిగింది. అందాల పోటీలతోని టూరిజం పెరుగుతుంది అంటారు. టూరిజం ఎలా పెరుగుతుంది అంటే ఒక 8 చోట్లతో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. పోచంపల్లి, ఇంకా అవన్నీ కూడా రామప్ప టెంపుల్, అవన్నీ కూడా అంటే సంస్కృతి. మన తెలంగాణ అంటేనే ఒక సంస్కృతికి మా పేరు ఉన్నది. దానికి అందాల పోటీకి దానికి అసలు ఏం సంబంధం ఉంది? ఇంకా అసలు అంటే అందాల పోటీలు ఇప్పుడు 200 కోట్లు ఈ బడ్జెట్ ఏదైతే పెట్టారో అదే బడ్జెట్ ఇప్పుడు రైతులు ఇంతమంది చనిపోతున్నారు. 6 గ్యారెంటీలు ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందో అవి అన్నీ కూడా ఏవి కూడా నెరవేర్చట్లేదు. మహిళలు, అంగన్వాడీ టీచర్లు కానీ ఎవ్వరు కూడా హ్యాపీగా లేరు. అంటే వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు సరిగా. ఇవన్నీ పెట్టుకొని 200 కోట్లు దాని మీద ఖర్చు పెట్టడం ఇది అసలు కరెక్ట్ కాదు. తెలంగాణలో దాదాపు 8 చోట్ల నిర్వహిస్తున్న ఈ అందాల పోటీలు, ఈ అందాల పోటీల వల్ల రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న మెసేజ్ ఏంటంటే 8 చోట్ల టూరిజం ప్లేస్గా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ప్రధానంగా వాళ్ళు పదే చెప్తూ వస్తున్నారు. నిజంగానే 8 చోట్ల టూరిజం ప్లేస్ పెరిగే అవకాశం ఉన్నప్పుడు అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న సమస్యల్ని ఎందుకు వీళ్ళు పూర్తి స్థాయిలో పట్టించుకోవట్లేరు అంటే ఏం చెప్తారు? చెప్తున్నా అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఫెయిల్ అయిన ప్రభుత్వం అని. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 14 నెలలు అవుతుంది. ఈ 14 నెలల్లో మనం చూస్తున్నాము అంటే అక్కడ రైతులు సంతోషంగా లేరు. ఎక్కడ కూడా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా జరగట్లేదు. వాళ్ళు ప్రవేశపెట్టిన గ్యారంటీలు ఏవి కూడా ఇవ్వట్లేదు పబ్లిక్కి. అక్కడ రైతు భరోసా కానీ ఇట్లాంటి రైతు బంధు కూడా అసలు ఏది కూడా ఇవ్వట్లేదు. మహిళలకు అంటున్నారు, మహిళల కోసం అని అంటున్నారు. మహిళలకి అక్కడ ఫ్రీ బస్సు తప్పితే ఇంకేదైనా చేశారా? ఫ్రీ బస్ వల్ల ఇంకా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కానీ దాంతో ఎవరు కూడా సంతోషం లేరు. ఈ ఏదైతే 2025 అందాల పోటీల వల్ల
తెలంగాణకి ఎటువంటి ఏమైనా లాభం ఉందా, లేకపోతే కల్చర్ మీద మనం దెబ్బ పడే అవకాశం ఉందనిపిస్తుందా? ఖచ్చితంగా కల్చర్ మీద దెబ్బ పడుతుంది. ఎందుకంటే మీరు చూస్తుంటారు, మేము ఒక్కరమే కాదు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు కానివ్వండి, బ్రాహ్మణ వాళ్ళు అందరూ ఎవరు చూసినా కానీ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే అందాల పోటీలు అంటే అది మన కల్చర్ కాదు. అది అంటే వేరే బయట దేశాల్లో అక్కడ అన్ని కూడా మన వాళ్ళు వెళ్ళి పోటీ చేస్తే మనకు ప్రాబ్లం ఉండదు. కానీ ఇక్కడ నిర్వహిస్తే మనం ఏం చెప్తున్నాం, మనం రాబోయే ఎట్లా నిర్వహిస్తే బాగుంటుంది అంటే వెస్టర్న్ కల్చర్ని ప్రమోట్ చేస్తే బాగుంటుంది అంటారు ఇదే ఈ అందాల పోట్ల విషయంలో, లేకుంటే తెలంగాణ కల్చర్ని ప్రమోట్ చేస్తే బాగుంటుంది అంటారు? మీ ఒపీనియన్ ఏంటిది అంటారు? ఖచ్చితంగా తెలంగాణ కల్చర్ ప్రమోట్ చేస్తేనే మన రాష్ట్రం గురించి మనము ఇంకా కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ కల్చర్ అయితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఒక మహిళగా ఏం చెప్పదలుచుకున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి? ఈ అందాల పోటీలు అంటే ఎక్కువ శాతం ఎక్కడ చూస్తున్నా ఆల్ ఓవర్ వరల్డ్లో వెస్టర్న్ కల్చర్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ అదే కల్చర్ ఇక్కడ ప్రమోట్ చేస్తే ఏ విధమైన ఎఫెక్ట్ పడబోతుంది ఫ్యూచర్ మీద అంటే ఏం చెప్తారు? మీరు చూస్తున్నారు అంటే ఇవాళ రేపు అసలు ఎన్ని కేసెస్ అవుతున్నాయి, ఉమెన్ మీద ఎన్ని హరాస్మెంట్స్ అవుతున్నాయి, ఎన్ని అవుతున్నాయి అంటే ఇవన్నీ చేసి ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్ మనము ఒకవేళ మనం ఎంకరేజ్ చేస్తే మనమే వాళ్ళని ప్రోత్సహించినట్టు, అంటే చెడు పనులు అన్నీ ఆడడానికి మనమే ప్రోత్సహించి వాళ్ళని మనము అన్ని ఇచ్చేస్తున్నట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన తెలంగాణ కల్చర్ మనం ఫాలో కావాలి. అంటే మన పూర్వీకులు పెట్టింది మనం ఫాలో అయితే మన మంచి కోసం ఏది ఉన్నా కానీ సో మనం ఇంకా మన వచ్చే జనరేషన్ కూడా మనం అది తీసుకెళ్తే చాలా బాగుంటుంది, వాళ్ళు కూడా సేఫ్ ఉంటారని నా అభిప్రాయం.